హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్స్ప్రింట్ అఫీషియల్స్. సో ఈ వీడియోలో మన ఫుల్ డిఎస్ఏ కోర్స్ రోడ్ మ్యాప్ ఫ్రమ్ బేసిక్స్ టు అడ్వాన్స్డ్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. సో మీరు బిగినర్ అయినా, ఫ్రెషర్ అయినా, లేదా జాబ్ చేంజ్ చేయాలి అనుకుంటున్న ప్రొఫెషనల్స్ అయినా ఈ కోర్స్ అందరికీ యూస్ఫుల్ అయ్యేలా డిజైన్ చేశాను. సో లెట్స్ స్టార్ట్. అండ్ సో ఇది మన కంప్లీట్ కోర్స్ కంటెంట్ దట్ వీఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్. ఫస్ట్ మాడ్యూల్ గురించి ఇట్స్ కంప్లీట్లీ ఇంట్రడక్షన్ టు డిఎస్ఏ అన్నమాట. సో ఫస్ట్ మాడ్యూల్‌లో మన బేసిక్స్ క్లియర్ చేస్తాం. లైక్ వాట్ ఈస్ డిఎస్ఏ? సో వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అని. అండ్ డిఎస్ఏ ఇంటర్వ్యూలో ఎలా యూజ్ అవుతుందని. సో హౌ డిఎస్ఏ బిల్డ్స్ యువర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ ప్రీ రిక్విజైట్స్ ఏంటి దీనికి. సో హౌ టు అప్రోచ్ కోడింగ్ ప్రాబ్లమ్స్ అండ్ టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ బేసిక్స్ ఇవన్నీ కూడా ఈ మాడ్యూల్ నుంచి మీకు లైక్ స్ట్రాంగ్ ఫౌండేషన్ వస్తుంది. సో నెక్స్ట్ మాడ్యూల్ ఏంటంటే మనకు ప్యాటర్న్ ప్రింటింగ్ గురించి నేర్చుకుంటాం. సో ఇదేంటంటే డీఎస్ఏ స్టార్ట్ చేయడానికి ముందు మన లాజిక్ బిల్డ్ చేసుకోవడం సూపర్ ఇంపార్టెంట్. సో అందుకే ప్యాటర్న్స్ నేర్చుకోవాలి. సో మీరు చాలా ఇంటర్వ్యూస్‌లో ఇలాంటి క్వెషన్స్ ఫేస్ చేసే ఉంటారు. లైక్ స్క్వేర్స్, ట్రయాంగిల్, పిరమిడ్ అండ్ డైమండ్స్. సో ఇలాంటి ప్యాటర్న్స్ ప్రింట్ చేయమనే కోడింగ్ క్వెషన్స్ చాలా కామన్ ఇన్ ఎనీ ఇంటర్వ్యూ. సో ఇవి చాలా ఇంపార్టెంట్. సో బికాజ్ వన్స్ లాజిక్ స్ట్రాంగ్ అయితే నెక్స్ట్ టాపిక్స్ చాలా ఈజీగా ఉంటాయి. అండ్ ఇంటర్వ్యూలో అడిగే మోస్ట్ కామన్ ఇంటర్వ్యూ క్వెషన్స్ ఫ్రమ్ దిస్ మాడ్యూల్. సో అది కీప్ ఇన్ యువర్ మైండ్. సో దే ఆర్ ఆల్వేస్ ట్రైయింగ్ టు టెస్ట్ యువర్ లాజికల్ థింకింగ్. దిస్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ప్రింటింగ్ మాడ్యూల్. సో ఈ మాడ్యూల్‌లో మనం ఆ లాజిక్స్ అన్ని ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తాం. అండ్ ఐ విల్ గివ్ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ అండ్ ఆల్సో ఐ విల్ గివ్ అసైన్‌మెంట్స్ హియర్ సో దట్ మీరు ప్రాక్టీస్ చేసినప్పుడే మీరది ఈ మాడ్యూల్‌ని ఆహ్, ఆహ్, కంప్లీట్‌గా నేర్చుకోగలుగుతారు. సో, కీప్ ప్రాక్టీసింగ్. నేనేదైతే టాపిక్స్ కొన్ని చెప్తానో మిగతా వాటిని మీరు కంపల్సరీ ప్రాక్టీస్ అవ్వాలి. సో, అసైన్‌మెంట్స్ అనేటివి మీ ఓన్‌గా కంప్లీట్ చేసుకోవాలి. వితౌట్ యూజింగ్ ఎనీ ఎక్స్‌టర్నల్ లైక్ చాట్‌జిపిటి కాకుండా మీరు ఓన్‌గా థింక్ చేసి లైక్ వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ యూ హావ్ టు సాల్వ్ ఆన్ యువర్ సెల్ఫ్. ఓకే. అండ్ నెక్స్ట్ మాడ్యూల్ మనం ఈ సీరీస్‌లో నేర్చుకోబోయేది అరేస్ ఫండమెంటల్స్ ప్రాబ్లమ్స్. సో, అరేస్ అనేవి లైక్ డీఎస్ఏకి హార్ట్ అంటారు. సో, అది అందరికి తెలుసు. ఇక్కడ మనం కవర్ చేసేదేంటంటే వాట్ ఈస్ అరే? మెమరీలో ఎలా స్టోర్ అవుతుంది? బేసిక్ ప్రాబ్లమ్స్ లైక్ సమ్, మిన్, మాక్స్, డూప్లికేట్, మిస్సింగ్ నంబర్స్. సో, ఇలా ఇంటర్మీడియేట్ ప్రాబ్లమ్స్‌లో స్లైడింగ్ విండో, ఫ్రీక్వెన్సీ టు సమ్, పేర్ డిఫరెన్స్. సో, ఇవన్నీ కూడా ఈ మాడ్యూల్‌లో కవర్ చేస్తాము. సో, యూ కెన్ సీ హియర్. అండ్ సో, నెక్స్ట్ మాడ్యూల్ వచ్చేసి మనం మ్యాట్రిసెస్ 2 అరే గురించి నేర్చుకుంటాం. సో, ఇక్కడ మనం సింపుల్ మ్యాట్రిక్స్‌తో స్టార్ట్ చేసి రో వైస్, కాలమ్ వైస్, ట్రావర్సల్ అండ్ డయాగోనల్ ట్రాన్స్‌పోజ్ అండ్ రొటేషన్. సో, స్పార్స్ మ్యాట్రిక్స్ అన్నీ కవర్ చేస్తాం ఇక్కడ ఈ మాడ్యూల్‌లో. అండ్ నెక్స్ట్ మాడ్యూల్ నేను ఇందులో ఈ సిరీస్‌లో మ్యాథమెటికల్ డీఎస్ఏ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను. సో, ఇందులో కోడింగ్‌లో మ్యాథ్స్ చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి సమ్ ఆఫ్ డిజిట్, ప్రైమ్ నంబర్స్ ఇవన్నీ కూడా అన్ని సింపుల్ ఎగ్జాంపుల్స్‌తో నేర్చుకుంటాం ఇక్కడ. సో, మనకు నెక్స్ట్ మాడ్యూల్ వచ్చేసి టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ డీప్ డైవ్ అన్నమాట. సో, మనకు ప్రీవియస్ వీడియోలో నేను వాట్ ఈస్ టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అనేది బేసిక్‌గా ఇంట్రడక్షన్ అయితే ఇచ్చాను. సో, వాటితో పాటు ఇక్కడ మనకు బిగ్ ఓ నోటేషన్, బెస్ట్ కేస్, వరస్ట్ కేస్, స్పేస్ కాంప్లెక్సిటీ, బేసిక్ రికర్షన్ కాంప్లెక్సిటీ అన్నీ వెరీ క్లియర్‌గా చెప్తానిక్కడ. సో, నెక్స్ట్ మాడ్యూల్ వచ్చేసి మనకిక్కడ రికర్షన్ అండ్ ఫౌండేషన్ ఫర్ డీబీ. సో, రికర్షన్ అంటే ఏంటి? అండ్ ఎప్పుడు వాడాలి? బేస్ కేస్ అండ్ రికరెన్స్, ఫిబొనాచి సిరీస్. సో, ఇవన్నీ కూడా ఈ మాడ్యూల్‌లో కవర్ చేస్తాము. అండ్ ఓకే. నెక్స్ట్ మాడ్యూల్ వచ్చి సెర్చింగ్ అండ్ సార్టింగ్ అల్గోరిథం గురించి నేర్చుకుంటాం ఇన్ ఎయిత్ మాడ్యూల్. సో, లీనియర్ సెర్చ్, బైనరీ సెర్చ్. సో, ఈ మాడ్యూల్ ఇంటర్వ్యూలో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది కూడా గుర్తుపెట్టుకోండి. చాలా ఫ్రీక్వెంట్‌గా అడిగే క్వెషన్స్ మీకు ఈ మాడ్యూల్ నుంచే వస్తాయి. అండ్ నెక్స్ట్ మాడ్యూల్‌లో మనం హ్యాషింగ్స్ గురించి తెలుసుకుంటాం. సో, హాష్ టేబుల్, కొలిజన్స్, చైనింగ్ వర్సెస్ ఓపెన్ అడ్రెసింగ్, కామన్ హ్యాషింగ్ ప్రాబ్లమ్స్. సో, ఇవన్నీ కూడా ఈ మాడ్యూల్‌లో కవర్ చేస్తాను. సో, 10థ్ మాడ్యూల్ వచ్చేసి మనకు లింక్ లిస్ట్ గురించి. ఇవి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌లో చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ ఈ మాడ్యూల్ నుంచి అడుగుతారు. సో, ఇందులో నేను నోడ్ క్రియేషన్, ఇన్సర్ట్ అండ్ డిలీట్ ఆపరేషన్స్, రివర్స్ ఆల్. సో, ఇలా ఈ టాపిక్స్ అన్నీ కూడా ఇందులో కవర్ చేస్తాను. సో, నెక్స్ట్ మాడ్యూల్ వచ్చేసి ట్రీస్ అండి. ట్రీస్ బేసిక్స్ గాని, ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్. సో, ఇవన్నీ టాపిక్స్ కూడా మీరు ఆహ్, ఇ
మీకు ఇవన్నీ టాపిక్స్ ఏంటనేది ఫుల్ నాలెడ్జ్ లేకపోయినా పర్లేదు. సో, బేసిక్ నాలెడ్జ్ ఉన్న దట్ ఈస్ బెస్ట్. సో, ఏంటంటే నేను ప్రతీది కూడా బేసిక్స్ నుంచి కవర్ చేస్తాను. జస్ట్ వాంట్స్ టు నో దట్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ దిస్ సీరీస్ అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రమ్ దిస్ కంటెంట్. అండ్ డోంట్ ఎక్స్‌పెక్ట్ వాట్ ఆల్ దీస్ అని చాలా కన్‌ఫ్యూజ్ అవ్వకండి. వి ఆర్ గోయింగ్ టు లెర్న్ ఫ్రమ్ బేసిక్స్. ఓకే. డోంట్ వరీ. అండ్ నెక్స్ట్ మాడ్యూల్ వచ్చేసి మనం ఇక్కడ గ్రాఫ్స్ గురించి నేర్చుకుంటామండి. సో, గ్రాఫ్స్ అంటే రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్‌కి బేస్ అన్నమాట. సో, అడ్జసెన్స్ లిస్ట్ అండ్ మ్యాట్రిక్స్, బీఎఫ్ఎస్ అండ్ డీఎఫ్ఎస్, సో, కనెక్టెడ్ కాంపోనెంట్స్, నంబర్ అండ్ ఎలిమెంట్స్, సో, ఇవన్నీ కూడా నేర్చుకుంటాం. సో, బేసిక్‌గా మెనీ స్టూడెంట్స్‌కి ప్రాబ్లమాటిక్ థింగ్ ఏందంటే డైనమిక్ ప్రోగ్రామింగ్ విచ్ స్కేర్స్ మెనీ స్టూడెంట్స్. సో, కానీ నేను బిగినర్ ఫ్రెండ్లీగా చెప్తానిక్కడ. సో, మెమరైజేషన్ అండ్ వర్డ్స్ అండ్ టేబులేషన్ అండ్ ఓవర్‌లాపింగ్ ద ప్రాబ్లమ్స్. సో, ఇవన్నీ గూడా మనం నేర్చుకుంటాం. సో, వీటన్నిటితో పాటు మీకు బోనస్ మాడ్యూల్ అనేది ఉంటది. లైక్ హౌ టు రీడ్ ప్రాబ్లమ్స్, లైక్ హౌ టు కన్వర్ట్ ద లాజిక్ ఇంటూ కోడ్, సాల్వింగ్ లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్, హ్యాకర్ ర్యాంక్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా నేర్చుకుంటాం. సో, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. సో, ఇది మీ కోర్స్ కంటెంట్. అండ్ వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు మెన్షన్ హియర్. సో, ఏదైతే మనం కోర్స్ కంటెంట్ ఇక్కడ నేర్చుకోబోతున్నామో, సో, సేమ్ కోర్స్ కంటెంట్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ బిగ్ ఇన్‌స్టిట్యూషన్స్. సో, దే ఆర్ చార్జింగ్ ఆల్‌మోస్ట్ లైక్ థౌసండ్స్ అండ్ లాక్స్ ఫర్ దిస్ కోర్స్. సో, సేమ్ కోర్స్ అనేది మీరిక్కడ ఫ్రీగా నేర్చుకోబోతున్నారు. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్లీ లాంగ్వేజ్‌లో తెలుసుకోబోతున్నారు. లైక్ వాటెవర్ వి యూజ్ ఇన్ డైలీ లైఫ్. సో, అలానే మాట్లాడుకుంటూ మనం ప్రాబ్లమ్స్ అనేటివి నేర్చుకోబోతున్నాం. సో, డోంట్ వేస్ట్ దిస్ కంటెంట్. లైక్ యూ హ్యావ్ టు యూజ్ దిస్ కంటెంట్ టు లెర్న్ థింగ్స్. బికాస్ మీరు ఇదే కోర్స్ అని మీరు నేర్చుకోవాలనుకుంటే యూ హ్యావ్ టు పే అరౌండ్ లైక్ ఐ రిమెంబర్ దట్ వన్ ఆఫ్ ద ఇన్‌స్టిట్యూషన్స్ కాస్టెడ్ లీస్ట్ ప్రైస్ ఈస్ ఫర్ 30,000. అండ్ కొన్ని పెద్ద ఇన్‌స్టిట్యూట్స్, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దేర్ నేమ్స్ హియర్. బట్ లాక్స్‌లో కూడా వాళ్ళు చార్జ్ చేశారు. సేమ్ కంటెంట్. వాళ్ళు కూడా ఇదే కంటెంట్ చెప్తారు. బట్ దే ఆర్ చార్జ్ మోర్. అండ్ ఇక్కడ ఫ్రీగా చెప్తున్నా అని నేను ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వను. సో, ప్రతి టాపిక్ కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఓకే. అండ్ లెట్స్ స్టార్ట్ దిస్ అమేజింగ్ జర్నీ టుగెదర్. ఓకే. And let's learn and grow together, and let's crack the interviews.